పండుకున్నదో పిల్ల సరిత. సరిత, ఓ సరిత, చెప్పండి. పండుకోలేదా అరే ఇంకా? లేదంటీ. ఎందుకు పండుకుంటది కానీ ఇది? అది సరిత, నిన్న రాత్రి ఏమైందో తెలుసా బిడ్డ? చెప్పండి, ఏమైంది? మన మూడో ఇల్లు లేదా గిమ్ముల మీద సప్న వాళ్ళ మొగుడు నైట్ డ్యూటీ అని లాస్ట్ బంగ్లాకాడ ఇల్లు ఉంటుంది చూడు, ఆమెను దించిండు బండి మీద. రోజు చూస్తున్నా నేను 2-3 రోజుల కంచి తీసుకుపోతుంది, దించుతుండు. నీకెందుకు ఆంటీ? మరి నీకెందుకు అంటావేంటి బిడ్డ? మనది ఎట్లాంటి గల్లీ తెలుసు కదా. ఎన్నేళ్ళు ఎంత మంచిగా ఉండబట్టి మీ గల్లీలో ఇట్లా ఇట్లా అవుతుందా? ఎవరైనా చూస్తే మన ఉంచుతారు ముఖం మీద మనల్ని, మీ గల్లీలో ఎట్లా అవుతుందా అని. మంది సంసారాల గురించి నీకెందుకు? మంది సంసారాల గురించి చెప్తున్నా అంటున్నావా నువ్వు? అవు సరిత, నువ్వు మొన్న ఈ పండ్ల బండి కాడ దిగలేదా? ఎవరో పల్సర్ బండి మీద దించలేదా నేను ఎవరితో నేను చెప్పినా? ఆంటీ, నువ్వు నా గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. నీ గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. పోయి పండుకోపోయి ఇంట్లో పోయి నీకు చెప్పిన చూడు ముచ్చట. నువ్వు కూడా వండుకో, నీకు ఎక్కడ పని లేదు.